కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీస్ ఇచ్చింది. ఆదివారం విచారణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని చెప్పింది. నందినగర్ నివాసంలో విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీస్ ఇచ్చింది సిట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, సంతోష్, కేసీఆర్ రాసినటువంటి లేఖపైన సిట్ నిన్ననే రెస్పాండ్ అయింది. తన విజ్ఞప్తిని యాక్సెప్ట్ చేసింది. అంటే ఈ రోజు విచారణ లేదు, కానీ అయితే నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఇస్తారు అనే దానిపైన సస్పెన్స్ వీడింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ లో ఉన్నటువంటి నివాసంలో అందుబాటులో ఉండాలి అని చెప్పి సిట్ అధికారులు కాసేపట్లో నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నందినగర్ లో ఉన్నటువంటి ఇంట్లో మాత్రం ఎలాంటి సిబ్బంది ఇక్కడ లేరు. మొన్న నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ సిబ్బందిలో ఉన్న ఒక పిఏ మాత్రమే ఇక్కడ ఉన్నారు. తనకు నోటీస్ ఇచ్చి వెళ్లారు. కానీ ప్రస్తుతం చూస్తే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో పూర్తిగా లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఎవరు లేరు. అయితే నోటీసులో ఉన్నటువంటి అంశాల ప్రకారం మనం చూసి ఇప్పటివరకు ఇంకా నోటీసును సర్వ్ చేయలేదు. కానీ నందినగర్ లో ఉన్నటువంటి నివాసం దగ్గర అందుబాటులో ఉండాలని చెప్పి సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి సిట్ బృందం అంతా భేటీ అయింది. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. నిన్న కేసీఆర్ రాసినటువంటి లేఖలో చూస్తే తాను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నాను, తన చిరునామా కూడా ఇదే, నేను ఇక్కడే అందుబాటులో ఉంటాను, విచారణకు సహకరిస్తాను, నెక్స్ట్ మీరు ఏదైనా నోటీస్ సర్వ్ చేయాలి అనుకుంటే ఎర్రవల్లిలో ఉండేటటువంటి తన నివాసం వద్దే నోటీస్ సర్వ్ చేయాలి, విచారణ కూడా అక్కడే జరపాలి అని చెప్పి తన లేఖలో పేర్కొన్నారు. అదే అంశంపైన ఈరోజు సిట్ బృందం చర్చించింది, న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకుంది. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నోటీసులు ఇవ్వాలా లేకపోతే నందినగర్ లో ఉండేటటువంటి నివాసంలోనే ఇవ్వాలా అని చెప్పి చూసింది. కానీ సిట్ సమావేశం అయిన తర్వాత ఎమ్మెల్యేగా తన పైన ఉన్నటువంటి చిరునామాలు అన్ని కూడా నందినగర్ లో ఉన్నటువంటి నివాసం పైనే ఉన్నాయి. అందులోనూ విచారణ జ్యుడిషియరీ కూడా నందినగర్ వైపుకి వస్తుంది. కాబట్టి మేము హైదరాబాద్ పరిధిలో ఉండేటటువంటి ఏదైనా ఒక ప్రాంతాన్ని మీరు సూచిస్తే అక్కడికి వచ్చి విచారిస్తామని చెప్పి ఉండే అవకాశం ఉంది. సంతోష్. రవి, అయితే రైట్, థ్యాంక్ యూ రవి.